మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం హోమ్ లోన్స్లో ఎటువంటి ఛార్జెస్ ఉంటాయి. లైక్ ప్రాసెసింగ్ ఫీ ఛార్జెస్ కావచ్చు, లీగల్ వాల్యుయేషన్ కావచ్చు, డాక్యుమెంటేషన్ ఛార్జెస్ కావచ్చు, జీఎస్టీ కావచ్చు, ఇన్సూరెన్స్ ఛార్జెస్ లైక్ అంటే ప్రాపర్టీ ఇన్సూరెన్స్, పర్సనల్ ఇన్సూరెన్స్, ఇలా ఎన్ని రకాల ఛార్జెస్ ఉంటాయి. సో హోమ్ లోన్స్లో జనరల్గా 2 టైప్స్ ఉంటాయండి. ఎఫర్డబుల్ హోమ్ లోన్స్, రెగ్యులర్ హోమ్ లోన్స్. రెగ్యులర్ హోమ్ లోన్స్ అంటే మీ ప్రొఫైల్ క్లియర్గా ఉండి, ప్రాపర్టీ క్లియర్గా ఉండి, అన్ని డాక్యుమెంట్స్ క్లియర్గా ఉంటే రెగ్యులర్ హోమ్ లోన్ కింద వస్తుంది. రెగ్యులర్ హోమ్ లోన్స్లో ఏంటి అంటే అన్ని బ్యాంక్స్ లైక్ అంటే ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్ కావచ్చు, పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ కావచ్చు, 7.35% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ నుంచి స్టార్ట్ అవుతాయి. 8% వరకు మ్యాక్సిమం ఉంటుందండి. అండ్ ప్రాసెసింగ్ ఛార్జెస్ చూసుకుంటే చాలా వరకు నేషనల్ బ్యాంక్స్లో ప్రజెంట్ 0% ప్రాసెసింగ్ ఛార్జెస్ ఆఫర్స్ నడుస్తున్నాయండి. సో 0% నుంచి 0.5 వరకు మ్యాక్సిమం రెగ్యులర్ హోమ్ లోన్స్లో ప్రాసెసింగ్ ఛార్జెస్ అనేది ఉంటాయి. బట్ కొన్ని బ్యాంక్స్లో ఏంటంటే మ్యాక్సిమం 10,000 ఎంత లోన్ అమౌంట్ తీసుకున్న 10,000 ప్రాసెసింగ్ ఛార్జెస్, కొన్ని బ్యాంక్స్లో ఎంత లోన్ అమౌంట్ తీసుకున్న 15,000 ప్రాసెసింగ్ ఛార్జెస్, ఆ విధంగా కూడా ఉంటుంది. అది ఆ పర్టికులర్ బ్యాంక్స్ని బేస్ చేసుకొని వాళ్ళ ఆఫర్స్ని బేస్ చేసుకొని ఉంటుంది. అండ్ లీగల్ వాల్యుయేషన్ విషయానికి వస్తే ఇక్కడ 2 థింగ్స్ ఉంటాయండి. ఎఫర్డబుల్ వదిలేయండి, రెగ్యులర్ హోమ్ లోన్స్లోనే 2 థింగ్స్ ఉంటాయి, ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్. ఇంటర్నల్ అంటే ఏంటంటే బ్యాంక్ లీగల్ టీమ్ని, వాల్యుయేషన్ టీమ్ని ఇంటర్నల్గా హైర్ చేసుకొని వాళ్ళతో లీగల్ వాల్యుయేషన్ చేయించినట్లయితే మాత్రం హార్డ్లీ 5,000 వరకు లీగల్ వాల్యుయేషన్ ఛార్జెస్తో అయిపోతుంది. బట్ మనమే ఎక్స్టర్నల్గా లీగల్ వాల్యుయేషన్ చేయించాల్సి వచ్చినప్పుడు మాత్రం పర్టికులర్ ఎవరైతే వాల్యుయేటర్ ఉన్నారో అండ్ ఎవరైతే అడ్వకేట్ ఉన్నారో వాళ్ళని బేస్ చేసుకొని ఆ ఛార్జెస్ అనేది ఉంటుంది. అది దట్టు మళ్ళీ 1 crore అబోవ్ 1 crore బిలో, ఈ విధంగా అప్ టు 5,000 నుంచి స్టార్ట్ అయితే 10,000 వరకు లీగల్, 5,000 నుంచి స్టార్ట్ అయితే 10,000 వరకు వాల్యుయేషన్ ఛార్జెస్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఎప్పుడు ఎక్స్టర్నల్కి వెళ్ళినప్పుడు కొద్దిగా ఎక్కువ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇన్సూరెన్స్ ఛార్జెస్. ఇన్సూరెన్స్ అనేది ఇక్కడ 2 టైప్స్ ఉంటుంది, ప్రాపర్టీ అండ్ పర్సనల్. కొన్ని బ్యాంక్స్ అసలు ఇన్సూరెన్స్ మ్యాండేటరీ లేదు. చాలా వరకు బ్యాంక్స్ ఏంటంటే 90% ఆఫ్ ది బ్యాంక్స్ ప్రాపర్టీ ఇన్సూరెన్స్ అనేది మ్యాండేటరీ చేస్తుంది. పర్సనల్ ఇన్సూరెన్స్ అనేది బ్యాంక్ టు బ్యాంక్ వేరియేషన్ ఉంటుంది. అంటే ఇన్ కేస్ లైఫ్కి ఏమన్నా జరిగితే ఆ ప్రాపర్టీ అంతా నామినీకి వెళ్ళిపోవడం, ప్రాపర్టీకి ఏమన్నా జరిగితే టోటల్ లోన్ అమౌంట్ అనేది ఇన్సూరెన్స్లో కవర్ అయిపోవడం, ఈ విధంగా ఇన్సూరెన్స్ ఛార్జెస్ అనేది ఉంటుంది. ఈ ఛార్జెస్ అనేది మీ యొక్క తీసుకుంటున్న లోన్ అమౌంట్ని బేస్ చేసుకొని, మీ యొక్క ఏజ్ని బేస్ చేసుకొని ఉంటుందండి.